ఒక భక్తుడు బాబాకు దక్షిణగా శ్యామ పేరిట ₹2 మనీ ఆర్డర్ పంపాడు. అది చేరేటప్పుడు బాబా భిక్షకు వెళ్ళారు. ఆయన సర్వజ్ఞతుడు. పరీక్షించాలని శ్యామ్ ఆ కాసులను మసీదు ముంగిట పాతిపెట్టాడు. ఆయన వాటి విషయమై ఏమీ అనలేదు. 6 మాసాల తర్వాత శ్యామ ఇంట దొంగల పడి సర్వం దోచుకుపోయారు. అతడు బాబాతో మొరపెట్టుకుంటే ఆయన నవ్వుతూ, నీ ఇంట దొంగలు పడితే చెప్పుకోవడానికి నేనేను ఉన్నాను. నా ₹2 పోయి 6 మాసాలైంది. నేనెవరికి చెప్పుకోను అన్నారు. అంత చిన్న తప్పుకు ఇంత పెద్ద శిక్ష అన్నాడు శ్యామ్. నీలాంటి ఉద్యోగికి అది ఎంతో, నాలాంటి ఫకీరుకు ఈ ₹2 అంతే అన్నారు సాయి. కర్మసూత్రం ఎంత సూక్ష్మమో తెలుసుకోండి.